రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ సీజన్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తి చేస్తామని, అందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. హన్మకొండ జిల్లా అసన్పర్తి మండలం నాగారంలోని ధాన్యం కొనుగోలు కేంద్రం, కమలాపూర్ మండలం అంబాల, కమలాపూర్ మార్కెట్ యార్డులోని నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ సిక్తా పట్నాయక్ తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల తనిఖీ సందర్భంగా ఆయా కేంద్రాల నిర్వాహకులు స్థానిక రైతులతో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఏ రోజు నుండి ధాన్యం వస్తుంది, ఎంత కొనుగోలు చేశారు, ధాన్యంలో తేమ శాతం ఎంత ఉంటుంది, ఎంతమంది రైతులు ధాన్యం ఆరబోశారు, ఏ రకం ధాన్యం వస్తుంది అనే విషయాలపై కలెక్టర్ ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కొనుగోలు ప్రక్రియ మొదలైందన్నారు. 10 రోజుల క్రితమే జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఐకేపీ, పిఎస్సిఎస్ల ద్వారా 150 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేపడుతున్నట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియకు సంబంధించి ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చినట్లు పేర్కొన్నారు. కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, సివిల్ సప్లై అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులకు ఇబ్బందులు లేకుండా మొత్తం సీజన్ కూడా సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ధాన్యం కొనుగోలును వెంటనే ప్రారంభించాలని, తూకం వేసే విధానాన్ని త్వరగా మిల్లులకు తరలించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వసంతలక్ష్మి, జిల్లా పౌర సరఫరాల మేనేజర్ మహేందర్, ఏడి దామోదర్ రెడ్డి, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నార్మల్లీ ఒక్క రోజు డ్రైవింగ్ చేస్తే ఎంత వరకు తగ్గుతుంది? అంటే ఇల్లు బాగా మందం ఉన్నాయి. స్పేస్ ఏ రోజు మీరు తీసుకువచ్చారు? 4 డేస్ తర్వాత ఇది 12 అవుతుంది. సార్ అది ఎన్ని బస్తాలు వస్తాయి? మరి 12 దాకా ఉండదు బాబు. ఇన్ఛార్జి తర్వాత కమలాపూర్ కొన్ని ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. నాతో పాటు అడిషనల్ కలెక్టర్, తర్వాత డిసిఎస్, సివిల్ సప్లైస్ ఆఫీసర్స్, అందరూ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా విజిట్ చేశారు. ఈరోజు 3 సెంటర్స్ చూస్తే ఇవి 3 సెంటర్స్ మన గుడూర్, తర్వాత కమలాపూర్, తర్వాత నాగారాం, ఇవి 3 విలేజెస్లో ఫస్ట్ అరైవల్స్, హన్మకొండలో ఫస్ట్ అరైవల్స్ కూడా స్టార్ట్ అయినాయి. ఈరోజు కాటా స్టార్ట్ చేస్తున్నారు. సో ఒక 10 రోజు కింద నుంచి ప్రతి సెంటర్ అంటే 150 సెంటర్స్ హన్మకొండ జిల్లాలో ఓపెన్ అయినాయి. ఇవి అన్ని సెంటర్స్ కూడా ప్యాక్స్ లేకపోతే ఐకేపీ ద్వారానే నడిపిస్తున్నాము.